విశ్వకర్మ మహాసభ రాష్ట్ర కార్యదర్శిగా జలంధర్ అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ రాష్ట్ర కార్యదర్శిగా జన్నార మండలంలోని రోటిగూడ గ్రామానికి చెందిన శ్రీ కోటి జలంధర్ నియమితులయ్యారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్లో మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథన్ చేతుల మీదుగా శ్రీ కోటి జలంధర్ నియామక పత్రాన్ని అందుకున్నారు. తనను నియమించిన వారికి జలంధర్ కృతజ్ఞతలు తెలిపారు. అఖిల భారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కౌలే జగన్నాథం, తెలంగాణలో ఉన్నటువంటి మన విశ్వబ్రహ్మణులకు, సోదరిమణులకు, కవులకు, రచయితలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో మన శ్రీకోటి జలంధర్ చారిని రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం జరిగింది. ఎందుకంటే అఖిల భారత విశ్వకర్మ మహాసభలో పట ఒక తెలంగాణ రాష్ట్రానికి కార్యదర్శిగా బరువు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలపైన పోరాడాలనే ఉద్దేశంతో ఈరోజు జలంధర్ చారికి నియామక పత్రం ఇవ్వడం జరిగింది. అఖిల భారత విశ్వకర్మ మహాసభ అంటే తెలంగాణలో ఉన్నటువంటి మన విశ్వబ్రాహ్మణులకు వారి సమస్యలపైననే పోరాడుతుందని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అఖిల భారత విశ్వకర్మ మహాసభ 29 రాష్ట్రాలలో ఉన్నది. ఇది జాతీయ స్థాయిలో ఉన్నది సంఘం ఇది. ఎందుకంటే ఎవరికి వారే సంఘాలు పెట్టుకున్నారు, కానీ మేము ఎవరిని కూడా ఉద్దేశించి చేస్తలేము. ఎందుకంటే మన విశ్వబ్రాహ్మణుల జాతి ముందుకు పోవాలనే ఉద్దేశంతో నేను ఈ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్నాను. మొన్ననే డిసెంబర్ 27వ తారీఖున మన అఖిల భారత విశ్వకర్మ ద్వితీయ మహోత్సవం కూడా జరిపినాము. దానికి మన అఖిల భారత విశ్వకర్మ జాతీయ అధ్యక్షులు చెట్టిలాల్ గారు, వాళ్ళ జాతీయ స్థాయి కమిటీ అందరూ వచ్చి పాల్గొన్నందుకు వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి తెలంగాణలో కూడా మన అన్ని జాతుల వారికి కార్పొరేషన్ ఇచ్చారు. మరి మన విశ్వబ్రహ్మణ జాతికి ఇప్పటి వరకు కూడా కార్పొరేషన్ లేక ఈరోజే మన ఎమ్మెల్సీ అయినటువంటి తీర్మార్ మల్లన్న గారికి కలిసి వారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. మరి ఉప్పల్ బగాయత్ లోపల కూడా 5 ఎకరాలు తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చింది. మరి అందులో కూడా ప్రతి డిస్టిక్ నుంచి అక్కడ సభ్యునిగా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు కూడా మేము తీర్మాన్ మల్లన్న గారికి కూడా విన్నవించడం జరిగింది. ఎందుకంటే ఉప్పల్ బగాయత్ లోపల అది తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వబ్రహ్మణుడికి హక్కు ఉంటుంది. అందువలన మేము అఖిల భారత విశ్వకర్మ నుంచి డిమాండ్ చేసేది ఒకటే, మరి అక్కడ ఆ ట్రస్ట్ లోపల కూడా మరి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్కి వెళ్ళి ఒక సభ్యునిగా తీసుకోవాలని మా ఉద్దేశము. మరి ఎందుకంటే అక్కడ చాలా మటుకు మరి డిస్ట్రిక్ట్లకి వెళ్ళి ఇప్పటి వరకు కూడా తీసుకోలేదు. మరి మేము చేసేది ఒకటే, మా అఖిల భారత విశ్వకర్మ మహాసభ నుంచి కూడా దాని లోపల మెంబర్గా తీసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ సభాముఖంగా కూడా తెలియజేస్తున్నాను. అందువలన ఈరోజు నుంచి మన జలంధర్ చారి గారు మన రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతాడని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ జై విశ్వకర్మ, జై విశ్వకర్మ.